ప్రస్వామికంగా మాట్లాడుకోవాలి, పోట్లాడుకోవాలి. సరే, బరిగీసిన జనసేన అంటే టార్గెట్ ఓన్లీ వైసీపీ అన్నట్లుగానే నడుస్తున్నదా? నువ్వు టార్గెట్ వైసీపీ అని చెప్పలేము. ఇందాక మనం మాట్లాడింది వైసీపీ జనసేన యుద్ధం, అదొక భాగం. కానీ నిన్న ఆయన దాదాపు వాళ్ళ పదాధికారులు అంటుంటారు, అంటే వీళ్ళు పదవి నిర్వాహకులు అనుకోవచ్చు వీళ్ళని మనం, వీళ్ళు పార్టీలో కాదు ప్రభుత్వంలో దాదాపు ఒక 4,000 మంది ఆఫీస్ హోల్డర్స్, రకరకాల ఆఫీస్ హోల్డర్స్తో ఆయన మాట్లాడారు. అక్కడ ఖచ్చితంగా జనసేన ఒక బరి గీసాడని మనం చెప్పొచ్చు. ఈ బరి గీయటము వైసీపీకి వాళ్ళ అధికారంలోకి రారు, నేను చూసుకుంటాను, ప్రాణాలు ఇవ్వడానికైనా నేను సిద్ధము, నేను ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వంలో ఉన్నా ఇదే మాట చెప్తున్నాను, సమస్యలే నాకు ముఖ్యం అని చెప్పడం ఇది ఒక భాగం అయితే, రెండోది మనం 15 ఏళ్ళు ఉండాలి ఇక్కడ. ఈ వైసీపీ యొక్క థ్రెట్ అనండి, లేకపోతే వాళ్ళ మినేస్ వాళ్ళ ముప్పు అనండి ఉంది కాబట్టి 15 ఏళ్ళు మనం కలిసి ఉంటేనే ఈ వైసీపీని అడ్డుకోగలం, కాబట్టి కలిసి ఉండాలి అని చెప్పడం ఒకటి. రెండవది, మనము ఈ కారణం వల్ల తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని కూటమిలో భాగస్వాములం అయినప్పుడు కూటమిలో కుమ్ములాట్లు ఉంటూనే ఉంటాయి. దానికి మానసికంగా మనం సిద్ధపడాలి. ఇక్కడ సర్దుబాట్లు ఉంటాయి, సమరాలు ఉంటాయి, అంతర్గత పోరాటాలు కూడా. వీటికి మనం సిద్ధపడాల్సిన అవసరం ఉంది. మీరు దానంతటికి కూడా సిద్ధం అవ్వండి. మూడోది, ఎవరైతే విశ్వాసంగా ఉన్నారో వాళ్ళకు మేము పదవులు ఇస్తాము, పదవులు వదులుకున్న వాళ్ళకు కూడా ఇస్తామే, కానీ ఇంకేదో పైరువీలు చేసేవాళ్ళు వీటిని ఆమోదించమని చెప్తూ ఆయన తమ వాళ్ళకు కూడా కొన్ని బరిగీసే ఒక ప్రయత్నం చేశారు. గీత ఏంటంటే అది సెటిల్మెంట్లు చేయడం, ప్రైవేట్ సెటిల్మెంట్లు చేస్తున్నట్టుగా నేను చాలాసార్లు చెప్తున్నాను. ఇట్లాంటివి పెట్టుకోవద్దని, ఇలాంటి వార్తలు నా దగ్గరికి వస్తున్నాయి. ప్రైవేట్ సెటిల్మెంట్లు, స్థానికంగా తప్పిదాలు, లేకపోతే మీరేదో చేస్తే ఇట్లాంటి వాటిని మటుకు ఆమోదించే ప్రసక్తి ఉండదు. అన్నీ నానెత్తి మీద వేస్తే నేను ఎంతకాలం మోస్తాను. ఇవన్నీ కూడా అనేక కీలకమైన వ్యాఖ్యలు చేశాడు ఆయన. సరే, పవన్ కళ్యాణ్ మాటలను సీరియస్గా తీసుకోవడం ఎందుకని వైసీపీ వాళ్ళు అంటుంటారు, ఉప ముఖ్యమంత్రి 21 స్థానాలు ఉన్నది, సవాల్ చేసి గెలిచింది ఆయనే కదా, తప్పకుండా ఆయన మాటలు ఎందుకు తీసుకోము, ఎవరైనా తీసుకుంటారు. 150 స్థానాలు ఉన్నప్పుడు జగన్ను తీసుకోవద్దని వీళ్ళు అంటే ఎవరింటారు, ఉన్నాడు ఆయనకు. సో ఆయన ఒకటేదో పార్టీలో పరిస్థితి పట్ల పవన్ కళ్యాణ్ కూడా అంత సంతృప్తిగా లేరు అని చంద్రబాబు నాయుడు కేబినెట్ సమావేశంలో అసంతృప్తి వెలిబుచ్చారు, మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు, ఇట్లాంటివి మనం వింటూ వచ్చాం కదా. ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా స్పష్టంగా మీరు స్థానికంగా చేయాల్సిన చిన్న చిన్న పనులు కూడా మీరు చేయకుండా అన్నిటికీ నా కేసు చూస్తుంటే నేను ఎంతకాలం ఈ భారం మోయగలుగుతాను. ఇన్ని రోజులు ఒక మాట అనేవాళ్ళు కదా, ఈ పార్టీని ఇలా నిలబెట్టడానికి చాలా పెనుగులాడాను, చాలా కష్టపడి నిలబెట్టాను. మీరేదో కాంగ్రెస్ లాగా, వైఎస్ఆర్ పార్టీ లాగా మన పార్టీ అలా పెరిగిపోతుందని మీరు అనుకోకండి. చాలా జాగ్రత్తలు తీసుకుంటే, చాలా పనిచేస్తే, చాలా కష్టపడితే ఈ పార్టీ నిలబడుతుంది. దీన్ని ఇలా కేవలం అన్నీ నానెత్తినేస్తున్నారు. అంటే అంతర్గత పరిస్థితి పట్ల ఆయనకు సంతృప్తి లేదు. ఒకటి, మీరు పైరవీలు సెటిల్మెంట్లు చేయొద్దనేది ఒకటైతే, రెండవది పదవుల కోసం చూస్తూ ఉండడం సరికాదనేది ఒకటైతే, మూడోది మీ పరిధిలో విషయాలు కూడా మీరు పరిష్కరించకుండా ప్రతిదీ నా దగ్గరికి పంపిస్తున్నారంటే బహుశా ఆయన మీద ఒత్తిడి, అంతర్గత ఒత్తిడి కూడా చాలా ఎక్కువగా ఉండాలి. దానికి తగినట్టే అంతకుముందు కందులు దుర్గేష్ కూడా మాట్లాడారు, ఆయన విడిగాను మాట్లాడారు, అక్కడ కూడా మాట్లాడారు. నాగబాబు కూడా నిన్న హాజరయ్యారు. అంటే జనసేనలో ఒక పునరేకీకరణ, కొంచెం అంతా మళ్ళీ ఒకసారి చేర్చి కొంచెం జనసేన గాడిలో పెట్టే ఒక ప్రయత్నం, వాణి వినిపించే ఒక ప్రయత్నం ఆయన చేసినట్టుగా కనిపిస్తుంది. తెలుగుదేశానికి కూడా ఒక మాట అన్నట్టు, స్థానిక ఎన్నికలన్నాక తప్పకుండా సంఘర్షణలు జరుగుతాయి, సమస్యలు వస్తాయి. అంటే మీరు సిద్ధం కావాలి, స్థానిక సమరానికి సిద్ధం కావాలి. అప్పుడు ఒక విధంగా కోవిడ్ ఉంది, అయినా కానీ జనసేన నిలబడి పోటీ చేసింది. తెలుగుదేశం పార్టీ ఒక దశ తర్వాత స్థానిక ఎన్నికల నుంచి తప్పుకుంది, కానీ నిజానికి జనసేన పవన్ కళ్యాణ్ ప్రభావం ఎంతో కొంత ఉంది అని చెప్పింది అప్పుడు స్థానిక ఎన్నికలే. సో ఇప్పుడు కూడా స్థానిక ఎన్నికలను తెలుగుదేశం కంటే కూడా జనసేన సీరియస్గా తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. స్థానికంగా తీసుకొని 2-3 ఎన్నికల్లో బలం పెంచుకుంటే అప్పుడు మన మాట చెల్లుతుంది. సో మన పార్టీ ఎప్పుడూ ఇంకవరకు తగ్గి ఉండాలని నేను అనుకోవట్లేదు, ఎప్పుడూ తగ్గి ఉండం, కానీ మనం పెరిగే వరకు మనం ఉండాలి. సో ఇదంతా గీతోపదేశం లాంటిదే, ఇంక ఇందులో రెండో విషయం ఏం లేదు. చాలా సూటిగానే ఆయన ఇవన్నీ మనం చేయాలి, దీనికి సిద్ధంగా ఉండాలి అని చెప్తూ ఉన్నారు. ఇంకా కొన్ని హెచ్చరికలు కూడా ఈ క్రమంలోనే ఆయన చేశారు. ఇవన్నీ
ఎంతో ఉంటే తప్ప ఇలా చెప్పకపోతే కుదరదు అనే ఒక భావం కూడా ఆయనకు వచ్చి ఉండాలి. అంటే మనమేమీ వైసీపీ వాళ్ళలాగా మాట్లాడలేం కదా, వాళ్ళనైనా వీళ్ళనైనా పరిశీలనగా చూసినప్పుడు ఆల్ ఈజ్ నాట్ వెల్ అనేది ఒక ఖచ్చితమైన భావంతోనే ఆయన ఈ మాట చెప్పినట్టుగా కనిపిస్తుంది. ఇంకోటి 2 సీరియస్ డైలాగ్స్ కూడా ఆయన వాడారు. ఆ రెస్పాన్స్ కూడా కొన్నిసార్లు చాలా ఎక్కువగా వచ్చింది. వాళ్ళేమో చాలా జాగ్రత్తగా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అది గమనిస్తే బాస్ ఈ సీరియస్ అనే ఒక మెసేజ్ ఇవ్వడానికి గట్టి ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది. సార్ అమరావతికి వరద ముప్పు, రైల్వే పేచీలు. అమరావతికి వరద ముప్పు తప్పించడం కోసం 6 రిజర్వాయర్లు కట్టాలని సిఆర్డిఏలో నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళారు. అక్కడ నిర్ణయం చేశారు, మంచిదే. కానీ దీనిలో ఒక సంకేతం కూడా ఉంది. ఇప్పుడు నీటి సమస్య పెద్దగా లేదు, ముప్పు లేదు, ఎంత వర్షాలు